సీసీఈ భావన. సీసీఈ అంటే ఏంటి? కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అంటే నిరంతరం సమగ్రంగా జరిగే మూల్యాంకనం అనమాట. నిరంతర ప్రక్రియ అంటే ఒక తరగతి గదిలో చేరినప్పటి నుండి ఆ విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు విద్యార్థి యొక్క ప్రగతిని నిరంతరం పరిశీలిస్తూ ఫలితాన్ని బట్టి విద్యా ప్రక్రియలో మార్పులు తీసుకొస్తూ సంవత్సరాంతంలో విద్యార్థి ప్రగతిని నిర్ధారించడానికి సంవత్సరం పొడవునా విద్యార్థి నిష్పాదనం మదింపు చేసేదిగా మూల్యాంకన ప్రక్రియ కొనసాగడాన్ని నిరంతర మూల్యాంకనం అంటారు. అర్థమైంది కదా. నెక్స్ట్ సమగ్రం అంటే ఏంటి? విద్యా లక్ష్యాలు, పాఠ్యాంశాలు, బోధనోపకరణాలు, అభ్యసన అనుభవాలు, బోధనా పద్ధతులు, మూల్యాంకన సాధనాలు మొదలైనవన్నిటిని విశ్లేషిస్తే అది సమగ్ర మూల్యాంకనం అవుతుంది విద్యా ప్రక్రియకు సంబంధించి. దీన్నే మనం ఇక్కడ చూడండి, ఇలా ఇచ్చారు చూడండి. నిరంతర ప్రక్రియ అనగా నిరంతర సమగ్ర మూల్యాంకనం అనగా పాఠశాల విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి సాధించడం కోసం పాఠశాల బాధ్యత వహించాల్సి ఉంటుంది. విద్య ద్వారా విద్యార్థులు శారీరకంగా, మానసికంగా, నైతికంగా, భావోద్వేగంగా అభివృద్ధి చెందాలి. ఇందుకోసం పాఠశాల పాఠ్య విషయాలతో పాటు పిల్లల ఆసక్తులు, విలువలు, అభిరుచులు, అలవాట్లు మొదలైనవి కూడా ఉండాలి. ఇదండి నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే డెఫినేషన్ ఇచ్చాడు. ఏంటి? సమగ్ర అభివృద్ధి సాధించుకోవటం, విద్యార్థులు సమగ్ర అభివృద్ధి సాధించడం కోసం పాఠశాల బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్తాడు. విద్య ద్వారా విద్యార్థులు శారీరకంగా, మానసికంగా, నైతికంగా, భావోద్వేగంగా అభివృద్ధి చెందాలి. ఇందుకోసం పాఠ్య విషయాలతో పాటు పిల్లలు ఆసక్తులు, విలువలు, వైఖరులు, ఆటలు మొదలైన వాటిలో కూడా అభివృద్ధి పరచాలి. పిల్లల్ని నిరంతర సమగ్ర మూల్యాంకనంలో ఇవన్నీ ఉండాలన్నమాట. నిరంతరం అంటే ఏంటి? అంటే పాఠశాల వెలుపల, బయట మొత్తం అన్నింటిలోనూ కూడా వారి యొక్క అభివృద్ధిని చూడాలన్నమాట. సమగ్రం అంటే ఏంటి? కేవలం అభ్యసనకి ప్రాధాన్యం ఇవ్వకుండా పాఠ్యేతర అంశాలు కూడా కూడా అంటే సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. సంగీతం, చిత్రలేఖనం ఇవన్నీ కూడా. వీటితో పాటు సృజనాత్మకత, విశ్లేషణాత్మకత, తార్కిక అంశాలు కూడా ఉంటాయి. విద్యా మూల్యాంకనం నిరంతరం జరిగే ప్రక్రియ అయినప్పటికీ మూల్యాంకనం జరుగు సమయము ప్లస్ ఉద్దేశ్యం ఆధారంగా 3 రకాలుగా వర్గీకరించారు. ఒకటి లోప నిర్ధారణ, రూపణ లేదా నిర్మాణాత్మక, మూడోది వచ్చేసి సంకలన మూల్యాంకనం. లోప నిర్ధారణ అంటే ఏంటి? ఇది విద్యా ప్రారంభంలో కానీ, విద్య జరుగుతుండగా కానీ విద్యార్థుల బలహీనతలు తెలుసుకోవడానికి మూల్యాంకన జరిపేదాన్ని లోప నిర్ధారణ మూల్యాంకనం. ఇది సత్వర చర్యలు తీసుకోవడానికి యూజ్ అవుతుంది. అంటే ప్రారంభంలో కానీ, జరుగుతూ ఉండగా కానీ. నెక్స్ట్ రూపణ మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనం. ఇది అభ్యసన ప్రక్రియ జరుగుతుండగా ఎప్పటికప్పుడు విద్యార్థి ప్రగతిని తెలుసుకోవడానికి మూల్యాంకనం చేయబడడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల బోధనలో మార్పు తీసుకుని రావచ్చు. ఫలితాలు తెలుసుకుంటూ అభ్యసన చేయడానికి మూల్యాంకనం ఉపయోగపడుతుంది. కాబట్టి మూల్యాంకనం అభ్యసనను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. ఉపాధ్యాయుడు కూడా తన బోధనా పద్ధతులు మార్చుకోవచ్చు. యూనిట్ టెస్ట్, ప్రాజెక్ట్ పనులు, మదింపు, నియోజనాలు ఇవన్నీ కూడా విద్యార్థి నిష్పాదన మూల్యాంకన ప్రక్రియలో అంతర్భాగాలు అనమాట. నెక్స్ట్ సంకలన మూల్యాంకనం అంటే ప్రక్రియ